హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మీనా ప్రసాద్. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు వ్లాగ్ ఏంటంటే చెప్పాను కదా రత్నాలయంకి వెళ్తున్నాము. వెళ్ళిన తర్వాత ఫుల్ వీడియో అయితే తీసి పెడతానని చెప్పేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకు ఫుల్ టెంపుల్ అయితే వ్లాగ్లో కనిపిస్తుంది. మనం ఫస్ట్ అయితే రత్నాలయంలోకి అంటే గుడి లోపలికి ఎంట్రీ అవ్వగానే మనకి లెఫ్ట్ సైడ్లో కాలు కడుక్కోవడానికి అలాగే చెప్పులు విప్పడానికి అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ బంతిపూలు కూడా పెట్టారు. ఇది వచ్చేసి కొత్తగా పెట్టారనమాట. అలాగే ఇది చెప్పుల స్టాండ్, అలాగే కాలు కడుక్కోవడానికి ట్యాప్స్ కూడా కొత్తగా చేసినవే. చాలా నీట్గా చాలా బాగుందన్నమాట. ఇంతకుముందు వేరేలాగా ఉంటుండే. ఇలా లోపలికి వచ్చిన తర్వాత కాలు కడిగేసుకొని గుడిలోకి అయితే వెళ్ళాలన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, మీకు కనిపిస్తుంది. ఇది మొత్తం గేమ్స్ అన్నమాట. పిల్లలు ఆడుకోవడానికి చాలా పీస్ఫుల్గా ఉంటుంది, చాలా పెద్దగా కూడా ఉంటుంది. పిల్లలు పెద్దలు అని లేకుండా ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు ఈ టెంపుల్కి వస్తే. అంత బాగుంటుంది అనమాట. ఇంకా చాలామంది ఫ్యామిలీతో వచ్చి మంచిగా తినడానికి ఏమైనా తెచ్చుకొని కూర్చొని తినుకుంటూ గేమ్స్ ఆడుకుంటూ మంచిగా ఎంజాయ్ చేస్తారనమాట. మేము వచ్చేసి 3:30-4 అయింది టెంపుల్కి వెళ్ళేసరికి. మేము వెళ్ళేసరికి అయితే గుడి క్లోజ్ ఉంది. గుడి క్లోజ్ అంటే గేట్ మాత్రం అంటే మెయిన్ డోర్ అయితే ఓపెనే ఉంటుంది అనమాట. తర్వాత ఏదైతే గుడిలో దేవుడు ఉంటాడో దేవుడు ఉన్న డోర్ మాత్రమే క్లోజ్ ఉంటుంది. అందుకని చెప్పేసి మేము కింద వెయిట్ చేయకుండా పైనే వచ్చి వెయిట్ చేసాము. మేము కూర్చున్న ఒక 5-10 మినిట్స్లో గుడి అయితే ఓపెన్ అయిపోయింది. మంచిగా దర్శనం కూడా తొందరగా అయిపోయింది అనమాట. ఇంకా మేము వచ్చింది ఇంకా స్టార్టింగ్లో అంటే గుడి ఓపెన్ అయ్యే టైంలోనే మేము వచ్చాము కాబట్టి రష్ కూడా ఎక్కువ లేరు. ఇంకాసేపు అవుతుంటే పబ్లిక్ వస్తూ ఉంటారనమాట. మాకైతే చాలా తొందరగా దర్శనం జరిగిపోయింది. అలాగే గుడిలో ఈరోజు ప్రసాదం వచ్చేసి పులిహోర ఇచ్చారు. తీర్థం ఇస్తారు, అలాగే ప్రసాదం ఇస్తారు. ప్రసాదం వచ్చేసి పులిహోర ఇచ్చారనమాట. పులిహోర అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. మనకి ఇంట్లో ఎంత పులిహోర చేసుకున్నా గుడిలో పులిహోరకి ఒక స్పెషల్ టేస్ట్ అయితే ఉంటుందన్నమాట. మాకైతే చాలా ఇష్టం. మేము అక్కడ తినడమే కాకుండా ఇంకా లడ్డు ప్రసాదం కూడా మేము కొనుక్కొని తెచ్చుకుంటాం అనమాట. ఇంకా ఇంట్లో వచ్చేసి మా అత్తమ్మ మామయ్య వాళ్ళు కూడా ఉంటారు కదా, మనం తినడమేనా చెప్పండి, ఇంట్లో ఉన్న వాళ్ళకు కూడా తీసుకురావాలి కదా. అందుకోసమని మేమైతే తీసుకొని వస్తామన్నమాట. తిన్న తర్వాత ఇలా పక్కకు అయితే ట్యాప్స్ ఉంటాయి, చేతులు అయితే వాష్ చేసుకోవాలి. మనకు తాగడానికి కూడా వాటర్ కూడా ఉంటాయి. అసలు ఎక్కడ ఏం ఇబ్బంది లేకుండా చాలా బాగుంటుంది అనమాట. గుడి చెట్టు చూస్తున్నారు కదా, మామిడికాయ చెట్టు అది. అలాగే లెఫ్ట్ సైడ్లో కనిపిస్తున్నది హనుమాన్ టెంపుల్. మనకి వినాయకుడి టెంపుల్ కూడా ఉంటుంది ఇందులోనే. ఇలా దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడైతే లడ్డు ప్రసాదం అమ్ముతారనమాట. అక్కడికి వెళ్ళి తీసుకోవచ్చు ఇష్టం ఉన్నవాళ్ళు. అలాగే ఇక్కడ వచ్చేసి సరస్వతి అమ్మవారి టెంపుల్ అయితే ఉంటుంది. అక్కడ మొత్తం దర్శనాలు అయిపోయిన తర్వాత ప్రసాదం తీసుకొని కిందికైతే వచ్చిన తర్వాత ఇది వచ్చేసి గోమాతలు ఉన్నాయన్నమాట ఇక్కడ. అలాగే అక్కడ అవి చూసేసి ఇది వచ్చేసి మనకి టెంకాయలు కొట్టే ప్రదేశము. గుడిలో దర్శనం చేసేసుకొని బయటకు వచ్చి టెంకాయలు అయితే కొట్టాలి. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా ప్లే గ్రౌండ్ లాగా అనమాట. మెయిన్ పిల్లలు వచ్చేది మంచిగా ఆడుకోవడానికి. మీకు వెనకాల సైడ్ కనిపిస్తుంది కదా, చిన్నగా పెద్దగా అని ఎవ్వరూ లేదండి. అందరూ ఎంజాయ్ చేయొచ్చు అనమాట. చాలా బాగుంటుంది, చాలామంది ఆడుకుంటారు అలా. తర్వాత నా వెనకాల కనిపిస్తుంది కదా వెంకటేశ్వర్ల స్వామిది గుడి, మెయిన్ గుడి అనమాట. చాలా బాగుంది కదా ప్లేస్ వచ్చేసి. ఇక్కడ కూర్చోడానికి గడ్డి, అలాగే చైర్స్, ఫెసిలిటీస్ అయితే ఏ మాత్రం ఎక్కడ తగ్గకుండా చాలా బాగుంటాయి. ఎక్కడ కూడా మనకి వెళ్ళినందుకు ఇబ్బంది అనిపించదు. ఇక్కడ వచ్చేసి కుక్క ఎక్కడ ప్లేస్ లేనట్టు అక్కడ వెళ్ళి కూర్చుందనమాట వెంకటేశ్వర స్వామి నామాల దగ్గర. మీకు కనిపించిందని అనుకుంటున్నాను. అలాగే మా పిల్లల్ని అయితే వాళ్ళ డాడీ అయితే మంచిగా ఆడిపిస్తున్నాడు. చూసారు కదా ఉయ్యాలలు ఎంత స్పీడ్గా ఊగుతున్నారంటే చాలా స్పీడ్గా ఊగుతున్నారు. ఇంకా పెద్ద ఫ్యామిలీ ఉన్న వాళ్ళు అయితే అస్సలు ఆలోచించకుండా రత్నాలయం టెంపుల్ని అయితే సెలెక్ట్ చేసుకొని అక్కడికైతే వచ్చేసి మంచిగా ఎంజాయ్ చేయండి, చాలా బాగుంటుంది. అలాగే మా పిల్లల్ని అయితే ఛాన్స్ సేపు అయితే గేమ్స్ అయితే ఆడిచ్చాము. 1 అవర్ 1.5 అవర్ వరకు అయితే మంచిగా పిల్లలు గేమ్స్ ఆడుకొని మంచిగా ఎంజాయ్ చేశారనమాట. ఇంకా మేము వచ్చేసి రిటర్న్ అయితే అయిపోయాము. ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి. మీకైతే ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తుంటాను. అలాగే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇంకొక వ్లాగ్తో మీ ముందుంటాను. అప్పటి వరకు బై బాయ్. అలాగే పక్కకున్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి, నోటిఫికేషన్